విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మాగంటి భువనేశ్వరి గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి 6 నెలల క్రితం వరకు తన ఇల్లు, తన వ్యాపారం, తన కొడుకు, తన భర్త, ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఒక మనలాంటి సాధారణ గృహిణిగా ఉన్న భువనేశ్వరి గారు ఈ రోజున ఒక శక్తిలాగా రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి వారి బయట ఒకసారి చూద్దాం. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి హాజరైన మహాశక్తులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. నేడు అన్ని రంగాల్లో మహిళలు దూసుకుంటా వెళ్తున్నారు. అట్లానే మన తెలుగుదేశం పార్టీ వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. మహిళల కోసం ప్రత్యేకంగా 22 పథకాలు తెచ్చారు మన తెలుగుదేశం పార్టీ. ఇతర పార్టీలు ఎవ్వరూ మహిళల కోసం ఇన్ని పథకాలు తీసుకురాలేదు. అట్లానే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు విద్యను ప్రోత్సహించింది కూడా మన అన్న ఎన్టీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరింత ముందుకి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకి కోసం సైకిళ్ళు పంపిణీ చేసి వారిని చదువుకోవడానికి ఆయన చాలా ప్రోత్సహించారు. మహిళలకి స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్ తెచ్చింది మన తెలుగుదేశం పార్టీ. నేడు ఇంతమంది మహిళా నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళల్ని గౌరవించేవారు. వాళ్ళు పెద్ద స్థానాలకి వెళ్ళాలి, ఆడాలని మహిళల్ని చాలా ప్రోత్సహించేవారు. దానికి ఒక ఎగ్జాంపుల్ నన్ను ఆయన ప్రోత్సహించి నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశారు హెరిటేజ్ కంపెనీకి. కొత్తలో నేను ఆయన్ని చెప్పాను, నాకేమీ తెలీదు కంపెనీ నడపటం అనేది, నాకు తెలీదు అని ఆయనకి నేను చెప్పాను. కానీ ఆయన నా మీద నమ్మకంతో నేను చేయగలను అని నన్ను ప్రోత్సహించి, లేదు నువ్వు చెయ్యగలవు, అనుకుంటే చెయ్యగలవు అనే ఆ మాటలతో నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. నేను మహిళగా నా స్వతహాగా నేను కంపెనీని ఎట్లా నడపాలి, ముందుకి తీసుకెళ్లాలని నేను స్వతహాగా నేర్చుకుని ఆ కంపెనీని ముందుకి ఇప్పటికి కూడా నేను నడుపుతున్నాను. అది ఎందుకు మీకు చెప్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, అది నేను మీకు గుర్తు చేస్తాను. ప్రతి ఒక్క మహిళల్లో ఉంది ఆ గొప్పతనం, ఆ శక్తి మహిళల్లో ఉంది. మహిళ అనుకుంటే 10 పనులు చేస్తారు, అది మహిళా శక్తి అంటే. అదే ఆయన నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే నేను నమ్ముతాను. అట్లానే నాడు మీరందరూ చూస్తున్నారు ధరలు ఎట్లా పెరిగిపోయినాయో. ఆయిల్ కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ, ప్రతి ఒక్క పదార్థాలు రేట్లు పెరిగిపోయినాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు మంచిగా వండి పెట్టడానికి పరిస్థితి లేకుండా అయిపోతుంది మహిళలకి. జాతీయ స్థాయిలో మహిళలకి నేరాలు రేట్లు 66.4% కాగా ఏపీలో ఒక్కటే 96.2% నమోదైంది. ఇది మీరు జాగ్రత్తగా వినాలి, మీ మనసులో పెట్టుకోవాలి. ఇది అంటే మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అట్లానే ఈ మధ్యన చిత్తూరు పలమనేరులో మిస్బా అనే మైనారిటీ పిల్లని తన స్కూల్లో చదువుతాంది. ఆ పాప క్లాస్లో ఫస్ట్గా నుంచుంటుంది ప్రతిసారి. అట్లాంటి పాపని ఈ వైసీపీ నాయకులు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ నంబర్ 1గా నుంచోవాలి క్లాస్లో అని ఆ అమ్మాయిని వేధించి, ఆ అమ్మాయి ఆ వేధింపులు భరించలేక స్కూల్కి వెళ్ళే బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. అదే కాకుండా మొన్నటికి మొన్న నందికొట్కూరులో ఒక మైనారిటీ సోదరి తను రంజాన్ సమయం అప్పుడు
నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు ఒక్క వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని అడ్డుకుని తన బుర్ఖాని తీసి తన అవమానించి నానా మాటలన్నాడు. అది చాలా తప్పు. మనందరం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. అది మర్చిపోతాంది ఈ రాక్షస ప్రభుత్వం. మీరు మర్చిపోకూడదు, రేపు ఇది మన కుటుంబానికే జరగచ్చు అని ఆ బాధ్యత మీరు అందరూ తీసుకుని మీరందరూ ముందుకొచ్చి మీరు ఆలోచించి ఓటేయాలని నేను కోరుతున్నాను. అట్లానే మహిళలకి సంక్షేమం అందక, భద్రత లేక, అధిక ధరలతో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాంది ఈ సమాజం. నిజం గెలవాలి అనే ఈ కార్యక్రమం నేను చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా నేను నా కళ్ళతో చూశాను ప్రజలు ఎంత ఎదుర్కొంటున్నారో ఈ ప్రభుత్వం వల్ల. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ప్రత్యేకంగా మహిళలకు భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో మహిళా శక్తి పథకాన్ని రూపకల్పన చేశారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ప్రతి కుటుంబానికి. అదే కాకుండా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ. అట్లానే నేను ప్రతి ఒక్కరిని ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గల్లా మాధవి గారికి అఖండ మెజారిటీ గెలిపించాలని, మన మహిళల ప్రతినిధిగా అసెంబ్లీకి పంపించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. సంక్షేమం, అభివృద్ధి తెచ్చే ఈ కూటమి ఆశీర్వదించమని ప్రజల నుంచి నేను కోరుతున్నాను. అదే కాకుండా ప్రతి మహిళలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ 53 రోజులు ఎప్పుడు బయటికి రాని మహిళలు కానీ, మన మహిళలు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఏనాడు బయటికి రాని మహిళలు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ బయటకు వచ్చి పోరాడారంటే అక్కడే చూపిస్తాంది మీరు ఆయన నాయకత్వం మీద మీకుండే నమ్మకం. ఆయన అక్కడ సీఎంగా ఉంటే మీకు భవిష్యత్తులో మీకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. మీకే కాదు, మీ ఇంట్లో ఆడబిడ్డలకి, అట్లానే మీ కుటుంబాలకి. ఎందుకంటే మీ బిడ్డలకు కూడా ఉద్యోగాలని, అట్లానే ఉద్యోగాలు వస్తే అందరం సంతోషంగా ఉంటాం కుటుంబంగా. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక కుటుంబం ఉంది. ఈ అరాచకాలు చూస్తే రేపు నాకే డౌట్గా ఉంది, రేపు నా కుటుంబం ఏమైపోతుంది అనే భయం నాకు కూడా ఉంది. అట్లానే కాకుండా ఈ నిజం గెలవాలి అని నేను చూసిన ప్రజలు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను. అది నేను ఎప్పుడు మర్చిపోను. అందుకే ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ప్రజలతో ఒక్కదానిగా మమైక్యం అయిపోయి మీ అందరి కోసం నేను పోరాడాలనుకుంటున్నాను. అట్లానే ఆ 53 రోజులు ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి ఆయన కోసం పోరాడారు చూడండి. అది మహిళా శక్తి అంటే. మీ అందరికీ తెలుసు మన దుర్గమ్మ తల్లి ఎట్లా దుష్టుల్ని ఎదుర్కొంది, ఆవిడ త్రిశూలంతో చంపింది. అట్లానే మనం కూడా మనం ఓటుతో ఈ రాక్షసుల్ని, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలి. అది నేను కోరుతున్నాను. దానికి ఆయుధం మీరందరూ మర్చిపోకూడదు, ఓటు. దాంతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించేయాలని నేను ప్రతి ఒక్క మహిళని కోరుకుంటూ నేను అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ భువనేశ్వరి గారు ఫర్ యువర్ మోటివేషనల్ మెసేజ్. అసలు ఆవిడ భువనేశ్వరి గారైనా, మనకు తెలిసిన భువనేశ్వరి గారైనా అంటే ఒక దెబ్బ తగిలితే మహిళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తుందో నిరూపించడానికి ఒక్కసారి అభినందనలు. నెక్స్ట్ మనకి మాగంటి రూప్. అందరికీ నమస్కారం. ఈ నారీగళం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సమాజంలో 10గురిని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఇక్కడ సమావేశం అయ్యారని చెప్పి నాకు తెలియవచ్చినటువంటి విషయం. అంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మీరు బయటకు చెప్పినట్లయితే అది వెంటనే 10గురు మీ వైపుకి లేదా మీరు ఎవరి వైపుకి చెప్తారో అటు మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి
నాకు అర్థమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో రేపు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ చురుకైన పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే రాష్ట్రంలో మనం గడిచిన 5 సంవత్సరాల కాలంగా మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయో, అవినీతి పెరిగిపోయి అభివృద్ధికి తావు లేకుండా, యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా, మహిళలపై అత్యాచారాల సంఖ్య పెరిగిపోయి, ఏదైతే నేరాలు ఉన్నాయో మహిళల పట్ల అవి సైతం పెరిగిపోయి, ఏ వర్గానికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని మనం గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్నా ఈ 3 పార్టీల కూటమి ఏదైతే ఉందో, అంటే తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికని అందరూ కూడా ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని కనుక మనం చూసినట్లయితే గడిచిన 10 సంవత్సరాల కాలంగా అవినీతి మరకలేనటువంటి పాలనని, దేశాన్ని పురోగతి వైపు తీసుకెళ్లేటువంటి పాలనని మనం అందరం కూడా చూసాం. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి 2004 నుండి 14 వరకు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం 2014 నుండి 24వ సంవత్సరం మధ్య కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట 11వ స్థానం నుండి 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పరిగణించినటువంటి రాబోయే 5 సంవత్సరాల కాలంలో కనుక మీ ప్రజలకు, అంటే మీరు ప్రభావితం చేసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశ్రయించినట్లయితే కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత 5వ స్థానం నుండి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారేటువంటి అవకాశం ఉంది. 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనే మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రజలకు చాలా న్యాయం చేయగలిగాం. ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఉచిత గ్యాస్ కనెక్షన్ కావచ్చు, కరెంటు విద్యుత్ లేనటువంటి గ్రామాలకు విద్యుత్ అందించడం కావచ్చు, దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇవ్వడం కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటాం. అదేవిధంగా మనం కనుక తెలుగుదేశం పార్టీని పరిగణలోకి తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి విశేషమైనటువంటి అనుభవం, సుపరిపాలన అందించగలనేటువంటి విశ్వాసం ఉంది. వారి హయాంలో అభివృద్ధి జరిగింది, కానీ వారి తదనంతరం అభివృద్ధి కాలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ప్రజలకి అన్యాయం జరిగితే గళం విప్పి ప్రశ్నించేటువంటి గళంగా జనసేన పార్టీ అవతరించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అటు దేశం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, అభివృద్ధి పదంలో నడవాలంటే ఈ 3 పార్టీల యొక్క కలయిక, అంటే అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి మోడీ గారి నాయకత్వం, అదేవిధంగా సుపరిపాలన అందించేటువంటి మోడీ గారి ప్రభుత్వం, అభివృద్ధి పదంలో నడిపించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదేవిధంగా గళం విప్పి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు జోడైతే ఒక మంచి పరిపాలనని దేశానికి, రాష్ట్రానికి అందించిన వారు అవుతామని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఇవాళ 3 పార్టీల కలయిక ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి మనకి ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి నేపథ్యం. కనుక మీరందరూ ప్రభావితం చేసేటువంటి స్థాయిలో, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఏదైతే అంటారో ఆ స్థాయిలో మీరందరూ ఉన్నటువంటి సందర్భంలో గుంటూరుకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ వైపు నుండి పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, అదేవిధంగా గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థినైనటువంటి గళ్ళ మాధవి గారు కావచ్చు, వారి ఇరువురిని కూడా ఆశీర్వదించి వారికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందిస్తారని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ పురంధరేశ్వర గారు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి జూపూడి భవానీ గారు మనకి సెంట్రల్ నుంచి ఏమి పథకాలు వస్తున్నాయి, వాటి వివరాలు తెలియజేయడానికి మన దగ్గరకు వస్తున్నారు. తను భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నారు, వృత్తిపరంగా అడ్వకేట్ గా ఉన్నారు. వారిని డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జూపూడి భవానీ గారు. హలో 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 హలో
ముందుగా నారీ గలం